మరొకసారి చెప్తున్నాను, విద్యాసాగర్ రెడ్డి. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. ఈ వ్యాపారం ఏదైతే ఉందో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ వ్యాపారంలో ఆల్మోస్ట్ 11-12 సంవత్సరాల నుంచి నేను ఉంటూ ముందుకు వెళ్తూ నా జీవితంలో వెళ్తూ అంటే మంచి సక్సెస్ ని తీసుకుంటూ నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ ని ఇస్తూ ఆర్థిక స్వేచ్ఛని ఇస్తూ గొప్పగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే కొత్తగా ఎవరైతే ఉన్నారో వారికి ఇన్విటేషన్ జూమ్ ద్వారా రావడం జరిగింది. దానికి మా ఫార్చ్యూన్ ఇన్నోవేటర్స్ టీం తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఆహ్వానం అండి. మీ అందరికీ వెల్కమ్ అండి. సో మరి వ్యాపారవేత్తలు చేయడం మా లక్ష్యం. వ్యాపారవేత్తల్ని ప్రపంచానికి పరిచయం చేయడమే మన లక్ష్యం అన్నమాట. ఆర్థిక స్వేచ్ఛ తీసుకున్న కుటుంబము భారతదేశంలో ఉంటే భారతదేశం ఒక ప్రపంచ పటంలో గుర్తింపు పొందుతుందని ఉద్దేశంగా ఈ ఈ బ్యానర్ ని మేము తెలుగు రాష్ట్రాలను రిప్రజెంట్ చేసే విధంగా, ఆంధ్ర అండ్ తెలంగాణలో రెండు రాష్ట్రాలను రిప్రజెంట్ చేసే విధంగా 11 సంవత్సరాల క్రితము ఒక ఫౌండర్ మెంబర్ గా దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం ఎన్నో రకాల కష్టాలు ఇబ్బందులు పడ్డా కానీ ఈరోజు నిలబడ్డాం, ముందుకు వెళ్తున్నాం, వినిపిస్తున్నాం, కనిపిస్తున్నాం. అదేవిధంగా అందరికీ సక్సెస్ అయ్యే విధంగా తీసుకెళ్తున్నాం అనమాట. మరి ఈ బ్యానర్ తరఫున మరొకసారి నూతనంగా వచ్చిన వారికి అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం అండి, వెల్కమ్ అండి. కొంచెం అంటే ఇది ఆ, మీ ఫోన్లో ప్రజెంటేషన్ వింటున్నారు కాబట్టి మీ ఫోన్లో కాల్స్ వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి కాల్స్ రాకుండా సైలెంట్లో పెట్టుకోండి. ఆ, మీ కాల్స్ కూడా మీకు డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఎటువంటి కాల్స్ రాకుండా టర్న్ ఆఫ్ చేయడానికి చేయకండి. ఎందుకంటే టర్న్ ఆఫ్ చేస్తే మీరు జూమ్లో ప్రజెంటేషన్ వినలేరు కాబట్టి ఓన్లీ సైలెంట్లో పెట్టుకోండి. కొంత ఒక 30 మినిట్స్ మీరు కాల్స్ని అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా మంచి సమాచారం అయితే మీరు తీసుకుంటారు. ఆ, చూడండి, ఇక్కడ చూడండి, మనకి కళలు కోరికలు కామన్ గా ఉంటాయి. కామన్ గా ప్రతి మానవుడికి ప్రతి మానవుడు పుట్టిన తర్వాత పెరిగి బుద్ధి ఎరిగిన తర్వాత ఖచ్చితంగా తనకు కళలు కోరికలు అనేది కామన్ గా ఉంటాయి అన్నమాట. మరి సామాన్యుడిగా నాకు కూడా కళలు కోరికలు ఉన్నాయి. మరి పెరిగిన తర్వాత 30 సంవత్సరాలు దాటిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి ఆదాయాన్ని సంపాదించుకోవాలి, దానికి తగ్గట్టు ఆ ఒక ఇల్లు, కారు, అదేవిధంగా రేపు వచ్చే భవిష్యత్తులో మా మిస్సెస్ కి, భార్యకి ఏదైతే ఉందో మంచి ఇల్లు కట్టేయాలి, ఫారెన్ టూర్ తిప్పాలి, అదేవిధంగా వాళ్ళకి వచ్చే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆ విధంగా నిర్బంధంగా పొదుపు ఉండాలనే కలలు కోరికలు కామన్ గా ప్రతి ఒక్కరికి నాకున్నట్టే మీ అందరికి ఉంటాయి. మరి అవి చిన్నవి కానీ పెద్దవి కానీ ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆ కలలు కోరికలు నెరవేర్చుకోవాలంటే సామాన్యంగా చెప్పాలంటే 99% పీపుల్కి అది నెరవేరడం జరగట్లేదు. ఎందుకంటే ఆర్థికంగా స్వేచ్ఛ లేకపోవడం. మరి ఈరోజు చిన్న ఆదాయానికి మన జీవితాన్ని తాకట్టు పెట్టేసి మన కలలు కోరికలు మనం చంపేసుకొని జీవిస్తున్నాం అనమాట. మరి అది ఎందుకు అంటే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, ఆ కళలు ఉన్నప్పటికీ కూడా, కోరికలు ఉన్నప్పటికీ కూడా కాంప్రమైజ్ అవుతూ సర్దుకుపోయే గుణాన్ని అలవర్చుకొని అదే విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనమాట. మరి అట్లాంటి వాళ్ళకి ఒక ఇల్లు, ఒక కారు, పిల్లలకి మంచి చదువు, మంచి ఆరోగ్యానికి సంబంధించిన ఆహారము, మరి విహారయాత్రలకు, అదేవిధంగా నిర్బంధ పొదుపు తీసుకోవాలన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అన్నమాట. మరి ఏంటి సువర్ణ అవకాశం అంటే, చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఏది చేయాలని ఇంతకుముందు మన కళల కోరికల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం అవన్నీ తీరాలి అంటే ఆర్థికంగా స్వేచ్ఛ ఉండాలి, మనకు కావాల్సినంత ఆదాయం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మరి చేసే పని లేదా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అంత గొప్ప ఆదాయం ఉంది అంటే క్వశ్చన్ మార్కే అందరికీ. మరి ఎందుకు అంటే మనకు పెద్దగా చదువు లేకపోవచ్చు, చదువుకునే అవకాశం లేకపోవచ్చు, మరి చేయాలన్న తపన కోరిక ఉన్నా కానీ అవకాశం లేకపోవచ్చు. మరి అట్లాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకి, చిన్న చిన్న వ్యాపారాలకి తన జీవితాన్ని తాకట్టు పెట్టుకొని అక్కడే ఆగిపోతున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఆర్థికంగా స్వేచ్ఛ కావాలన్న వాళ్ళకి అంటే చాలని ఇన్కమ్ ఏదైతే ఆదాయం ఉందో ఆదాయంతో సర్దకపోయే గుణాన్ని పక్కన పెట్టేసి అవకాశం దొరికితే అంతులేని సంపాదన సంపాదించుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా స్వేచ్ఛ ఇస్తూ కలల్ని కోరికలు నెరవేర్చుకునే అవకాశం మీ కళ్ళ ముందు ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి అట్లాంటి అవకాశం నాకు 11 సంవత్సరాల క్రితం ఢిల్లీ వెళ్ళి నేను మరీ తెలుసుకున్నాను. 11-12 సంవత్సరాలకు ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఉద్యోగమా, అదే ఇల్లు, అదే కారా, అంతే నా జీవితం. మరి అట్లాంటి జీవితం కాకుండా ఇంకేదన్నా అదనంగా జీవితాన్ని జీవించే అవకాశం ఉందా? మంచి ఇల్లు కాదు, కారు కాదు, అంతకు మించి ఏమైనా చేయొచ్చా? ఆర్థికంగా స్వేచ్ఛ తీసుకొని గొప్ప జీవితాన్ని నేను గడపొచ్చా? అలాంటి జీవితాన్ని 10 మందికి కానీ, వందలకు కానీ, వేల మందికి ఇచ్చే అవకాశం ఉందా అని అన్వేషించినప్పుడు నాకు గొప్ప అవకాశం దొరికింది. మరి మీకు కూడా ఆ ఆర్థిక స్వేచ్ఛ కావాలి అన్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అన్నమాట. మరి చాలని ఇన్కమ్ తో అక్కడే ఆగిపోకుండా కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. చూద్దామండి మరి ఏంటి అంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్
ఇండస్ట్రీ అండి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. మరి ఇప్పుడు కాదండి, 1946-47 ప్రాంతం నుంచి ప్రపంచ దేశాలు ఈ ఇండస్ట్రీని గుర్తించడం జరిగింది. మరి మన భారతదేశం ఈ ఇండస్ట్రీని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. మరి చూడండి, ప్రపంచ దేశాలు ఏ వస్తువు తయారైనా ఇండియాకి వచ్చి అమ్ముకోవాలి, ఎందుకంటే ఇండియాలో మాత్రమే, భారతదేశంలో మాత్రమే కొనుగోలు చేసే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి. మరి ఈ రోజు చూస్తే ఏంటంటే ప్రపంచ దేశాలు ఇండస్ట్రీకి గుర్తింపు రావడం జరిగింది. మరి ప్రతి ఒక్క ఇండస్ట్రీ గుర్తింపు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఒకప్పుడు మనకి చూస్తే సినిమా ఇండస్ట్రీకి గుర్తింపు లేదు. అదేవిధంగా ఆ, మన చూస్తే ఐటీ ఇండస్ట్రీకి గుర్తింపు లేదు. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కానీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానీ, ఇట్లా చూస్తే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా మనకి, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ పెద్ద గుర్తింపు రాలేదు. గుర్తింపు రావడానికి చాలా సంవత్సరాలు పడినాయి. అదేవిధంగా ఈ ఇండస్ట్రీ గుర్తింపు రావడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది. మరి ఈ రోజు చూస్తే 2016లో మోడీ గారు ఆర్థికంగా స్వేచ్ఛ భారతదేశానికి దొరకాలి అంటే ప్రతి కుటుంబంలో ఆర్థికంగా స్వేచ్ఛ దొరకాలి, అప్పుడు మాత్రమే ప్రపంచ పటంలో భారతదేశానికి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంగా, అందరికీ ఆదాయాన్ని ఇవ్వాలి అంటే, అందరికీ అవకాశాన్ని ఇవ్వాలి అంటే, మరి కామన్ మ్యాన్ కావాల్సినంత ఆదాయం సంపాదించుకోవాలంటే ఇండస్ట్రీ వల్ల సాధ్యమవుతుందని చెప్పేసి, మరి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ విధానాన్ని ఎంకరేజ్ చేసేసి, గవర్నమెంట్ ద్వారా గైడ్లైన్స్ ఇచ్చేసి, మంచి కంపెనీస్ ని ఇంట్రడ్యూస్ చేసి, ఇండియాని బి ఇండియన్ బై ఇండియన్ ప్రొడక్ట్స్ అనే సిస్టమ్ నినాదం ద్వారా మనకి పరిచయం చేయడం జరిగిందనమాట. దాంట్లో భాగంగా చూస్తే ఏంటంటే, మరి గ్లోబల్లీ యాక్సెప్టెడ్ బిజినెస్ మోడల్, ప్రపంచవ్యాప్తంగా ఈ ఇండస్ట్రీకి గుర్తింపు ఉంది. మరి దీంట్లో మార్కెటింగ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే కన్జ్యూమర్ కి డైరెక్ట్ గా ప్రోడక్ట్ మనం తీసుకెళ్ళి ఇవ్వచ్చు. మరి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటినే వ్యాపార కేంద్రంగా మార్చుకోవచ్చు. విమెన్ ఎంపవర్మెంట్ ఉంది ఇందులో. మరి చూడండి, విమెన్స్ ఎవరైతే ఉన్నారో, ఆడవారు ఎవరైతే ఉన్నారో, ఊరికే ఇంట్లో ఉండేసి ఆ ఎటువంటి ఆలోచనలు ఆ, తీసుకొని ఆ ఆలోచనతో అక్కడే ఆగిపోకుండా కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత సమయాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటినే వ్యాపార కేంద్రంగా మార్చుకొని అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం విమెన్ కూడా ఇందులో ఉంది. స్త్రీలకి కూడా చాలా ఉంది. మనకి రేఖా గుప్తా గారు మొన్న ఆ, మన ఢిల్లీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, విమెన్ ఎంపవర్మెంట్ కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒక గొప్ప వరంగా చెప్పడం జరిగింది అనమాట. మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు, మన కొనుగోలు ఉంది, అమ్మకాలు ఉన్నాయి. అమ్మకాలు కొనుగోలు మీద ట్యాక్సులు ఉన్నాయి. దాని మీద మనం ప్రమోట్ చేయడం వల్ల వచ్చే ఆ టర్నోవర్ లో ఇన్సెంటివ్స్ అనేది కూడా మన కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్సెంటివ్స్ ఏవైతే ఇన్కమ్ రూపంలో మనకి ఇస్తుందో దాని మీద కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే లీగల్ గా చట్టబద్ధంగా మనకి వ్యాపారం జరుగుతుంది. అన్ని రకాల లైసెన్సులతో ప్రోడక్ట్ మార్కెట్ లో బయటకు వస్తున్నాయి. అదే మార్కెట్ లో వచ్చిన వస్తువులు మనం కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు చేసిన ప్రతి వస్తువు మీద జిఎస్టీ కడుతున్నాం. మరి అదే విధంగా ప్రమోట్ చేయడం వల్ల టర్నోవర్ కంపెనీకి వెళ్ళిపోయి, ఇండస్ట్రీకి వెళ్ళిపోయి మనకి ఆదాయ రూపంలో వచ్చే దాంట్లో కూడా మనకి ట్యాక్స్ రూపంలో మన కూడా కంపెనీ తీసుకుంటుంది. కాబట్టి మరి అన్ని రకాలుగా చూస్తే ఏంటంటే చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ఈ ఇండస్ట్రీని మనకి గవర్నమెంట్ కల్పించడం జరిగింది అనమాట. మరి చూస్తే ఏంటంటే, మరి సాంప్రదాయ పద్ధతిలో మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతి అనేది మనకి కామన్ గా అందరికి తెలిసిందే. మరి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ పద్ధతులు కూడా మనం తెలుసుకోవాలంటే, ఇక్కడ చూడండి, మన ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏంటంటే ప్రొడక్ట్ మ్యానుఫాక్చరింగ్ తయారైన తర్వాత సిఎండ్ఎఫ్ ఏజెంట్ నుంచి, నేషనల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి, రీజనల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి, లోకల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి, హోల్సేలర్, రీటైల్ షాప్ నుంచి అడ్వర్టైజింగ్. అంటే ఒక రూ. 10 రూ. 30 తయారైన వస్తువు రూ. 100కి మనకి కన్జ్యూమర్ కి దొరుకుతుంది ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతిలో. మరి ఇక్కడ రూ. 70 అనేది అదనంగా భారంగా కస్టమర్ మీద పడుతుంది. మరి ఇక్కడ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ పద్ధతిలో కూడా రూ. 30 తయారైన వస్తువు రూ. 100కే కన్జ్యూమర్ కి దొరుకుతుంది. కానీ ఇక్కడ సిఎండ్ఎఫ్ ఏజెంట్ కూడా డైరెక్ట్ సెల్లరే. నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, లోకల్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్ కూడా మన డైరెక్ట్ సెల్లర్. ఇక్కడ ఎండ్ కస్టమరే డైరెక్ట్ సెల్లర్. ఇక్కడ ఎండ్ యూజరే డైరెక్ట్ సెల్లర్. మౌత్ పబ్లిసిటీ, ఎవరైతే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రొడక్ట్ ని, ఇండస్ట్రీని, కంపెనీ మార్కెట్ లోకి తీసుకెళ్తున్నారో వారికే ఈ ఈ 70% అన్నది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, కొనుగోలు చేసిన ప్రతి వస్తువు, ఏదైతే తయారు చేసిన ప్రతి వస్తువు కొనుగోలు చేసే ఎండ్ కస్టమర్ కి చేరి, అక్కడ నుంచి తనే హోల్సేలర్, రీటైలర్, ఎండ్ కస్టమర్ గా మారి మౌత్ పబ్లిసిటీ ద్వారా, అంటే అడ్వర్టైజ్ ద్వారా, ఒక అడ్వర్టైజర్ ద్వారా ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకెళ్తే 70% మనకి మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ ఇండస్ట్రీలో కంపెనీ అన్ని రకాలుగా లీగల్ గా చట్టబద్ధంగా ప్రొడక్ట్ తయారు చేసి అన్ని సైంటిస్టుల ద్వారా ఆమోదం పొంది ఎటువంటి నష్టం లేదు అనే విధంగా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా మన కంపెనీ మనకు అందజేస్తుంది. మరి అందజేసే క్రమంలో ఆ ప్రొడక్ట్ ని మనం మార్కెట్ చేసి వచ్చే లాభాల్లో 70% మనం తీసుకోమంటుంది. 30% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. మరి లాభాలు వస్తే 70% తీసుకోమంటుంది, నష్టాలు వస్తే మా మీద వేసేయమంటుంది ఇండస్ట్రీ. మరి అట్లాంటి ఇండస్ట్రీ మనకు వెల్కమ్ చెప్తుందంటే, ఇండస్ట్రీ అనేది కొత్తదేం కాదు, పాతదే.
కానీ కొత్తగా చేయడం వల్ల అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. మరి 70% యూజ్ అమౌంట్ మనం తీసుకునే అవకాశం ఉంది. చూడండి, ట్రెడిషనల్ బిజినెస్ లో ఏంటి అంటే ఖచ్చితంగా మనం ఈ ట్రెడిషనల్ అంటే వ్యాపారంలో డబ్బు ఉందన్న విషయం అందరికీ తెలుసు. మరి వ్యాపారం చేయాలి అంటే మనకి డబ్బు పెట్టుబడి కావాలి, మనకి కావాల్సిన సమయం ఉండాలి, దానికి మించి నాలెడ్జ్ ఉండాలి, అన్నిటికి మించి నష్టం వస్తే తట్టుకునే శక్తి సామర్థ్యం మనకు కూడా ఉండాలి. మరి ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ లో చూడాలంటే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ₹1,00,00,000 పెడితే కానీ ₹1,00,000 సంపాదించలేము. మరి షాప్ ఉండాలి, టైం అనేది ఒక 10 to 12 అవర్స్ కేటాయించాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవాలి, మన అందరికీ శాలరీస్ ఇవ్వాలి. ఇక్కడ నో ఇన్కమ్ ఇఫ్ షాప్ ఈస్ క్లోజ్డ్. మన బిజినెస్ మన ఏదైతే షాప్ ఉందో ఆ రోజు కానీ, ఆ వారం కానీ, ఆ నెల కానీ క్లోజ్ చేస్తే ఆ మంత్ కానీ, ఆ వారం కానీ, ఆ డే కానీ మనకి ఇన్కమ్ ఉండే ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ సెల్ ప్రొడక్ట్స్ అంటే ఏదైతే ప్రొడక్ట్ అమ్ముతేనే మాత్రమే మనకు ఆదాయం వస్తుంది. ఇక్కడ రిస్క్ 100% ఉంటుంది. ఇన్కమ్ చూస్తే 10 to 20% ఇన్వెస్టెడ్ ఆన్ అమౌంట్ అనమాట. మన ఇన్కమ్ ఏంటంటే 20% ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఇన్కమ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది స్పాన్సర్స్ మనకి ఉండాలి, వాళ్ళకు కూడా ఇన్వెస్ట్ చేయాలి. అది చాలా యూజ్ అమౌంట్ తో కూడుకున్న పని. మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపార విధానంలో చూస్తే ఏంటంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. మరి చూడండి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటి షాప్ లేదు, ఎటువంటి వేర్ హౌస్ లేదు, టైం ఫ్రీడమ్ కూడా ఉంది. మీకు సమయం మీరు చేసే పనిని కానీ వ్యాపారాన్ని కానీ పక్కన పెట్టకుండా అదనంగా ఆదాయం సంపాదించడానికి వారానికి 2 గంటలు లేదా 5 గంటలు లేదా 20 గంటలు లేదా 40 గంటలు ఫుల్ టైం అయితే కేటాయించగలిగితే అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ టైం మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీరు మీరు ఇన్వెస్ట్ చేసుకొని డబ్బుగా మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. నో ఎంప్లాయీస్, ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరిని మనం రిక్రూట్ చేయం, సాలరీస్ ఏమి ఇవ్వం. పాసివ్ ఇన్కమ్ ఉంటుంది. అక్కడ పని చేస్తేనే ఆదాయం వస్తుంది, ఇక్కడ పని చేయకపోయినా ఆదాయం ఎందుకు వస్తుంది అంటే పనిచేసే వ్యక్తుల్ని వ్యాపారానికి పరిచయం చేసిన, కొనుగోలు చేసే సంఖ్య మన కంపెనీకి పరిచయం చేసిన, వాళ్ళు కొనుగోలు చేసే దాని మీద కూడా మనకి ఇన్సెంటివ్స్ అనేది ఇన్కమ్ రూపంలో మన కంపెనీ ఇస్తుంది. కాబట్టి అది రేపు భవిష్యత్తులో పాసివ్ ఇన్కమ్ గా మారే అవకాశం ఉంది. మరి యూజ్ ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్మడం వల్ల వస్తుంది, ఇక్కడ కొనుగోలు చేసి వాడుకోవడం వల్ల వస్తుంది. అక్కడ రిస్క్ 100% ఉంది, ఇక్కడ 0% ఉంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, లిమిటే లేని ఇన్కమ్ మన ఈ వ్యాపార విధానం ద్వారా సంపాదించుకోవచ్చు. మరి వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ, నోటి మాట ని పెట్టుబడిగా పెట్టుకొని మనకున్న పరిచయాన్ని వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టుకుంటే అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ పద్ధతుల ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి చూస్తే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఈ రోజు చూస్తే ప్రపంచ దేశంలో ఇండియా అనేది చాలా లీస్ట్ టర్నోవర్ లో ఉంది. కానీ ఈ రోజు చూస్తే ఏంటంటే మన భవిష్యత్తు ఎట్లా ఉందంటే 120 కంట్రీస్ లో ఈ ఇండస్ట్రీ కంపెనీస్ ఉన్నాయి. కానీ మోర్ దాన్ 50 years ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది మన కంపెనీ. చూడండి, ఆ ఇండస్ట్రీకి ఉంది. మరి ఈ రోజు చూస్తే మన ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఇండియాలో కరెక్ట్ గా అందరూ అనుకోని ఈ వ్యాపారాన్ని కానీ ఇండస్ట్రీని కానీ వెల్కమ్ చెప్తే ఖచ్చితంగా ప్రపంచ దేశాలు గుర్తింపబడ్డ దేశంగా మన ఇండియా కాబోతుంది అనమాట. మరి ఇండియా ఈజ్ రెడీ ఫర్ హై గ్రోత్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. మరి రెడీగా ఉంది. ప్రపంచ దేశానికి పరిచయం చేసుకోవాలంటే ఇండియా అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి స్టార్ట్ అయింది, మొదలు పెట్టింది. ఈ రోజు ఈ ఇండస్ట్రీ గుర్తింపు రాబోతుంది. ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా స్వేచ్ఛ తీసుకొని అదనంగా ఆదాయం సంపాదించుకొని తన కలలు కోరికలు నెరవేర్చుకోవడానికి తన అవసరాన్ని తన అవసరాన్ని పెట్టుబడిగా పెట్టుకొని తన పరిచయాన్ని పెట్టుబడి పెట్టుకొని ఈరోజు తను ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఇండస్ట్రీ కల్పిస్తుంది. మరి ఇండస్ట్రీలో బెస్ట్ కంపెనీ ఏంటి అంటే ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై స్టైల్, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా అండి. చూస్తే ఏంటంటే 20-30 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి. మరి పరాయి దేశం నుంచి వచ్చిన కంపెనీలు కూడా ఇండియాలో వ్యాపారం చేస్తున్నాయి. మరి మన దేశం మన ఇండియా భారతదేశం నుంచి వచ్చిన కంపెనీస్ కూడా మన ఇండియాలో ఉన్నాయి. మరి అట్లాంటి కంపెనీస్ లో కొన్ని లిమిటెడ్ కంపెనీస్ మాత్రమే లీగల్ గా చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నాయి. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే కంపెనీలో మన కంపెనీ తక్కువ సమయంలో ఎక్కువ వ్యాపారాన్ని చేసి ఎక్కువ టర్న్ ఓవర్ చేసి ఎక్కువ మందిని అచీవర్స్ ని తయారు చేయడం జరిగింది అనమాట. అందుకే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఇండియాలో మన ఎంఐ లైఫ్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉండడం జరిగింది. మరి చూస్తే ఏంటంటే ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై స్టైల్ అండి. నా జీవితాన్ని నాకు అనుగుణంగా నేను మార్చుకునే ఇండస్ట్రీ కంపెనీ మన కంపెనీ అండి. మరి ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చే బ్రాండ్స్ ఏంటంటే ఎలిమెంట్స్ వెల్నెస్ అనే ఆయుర్వేదిక్ బ్రాండ్ అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి క్వాలిటీగా ప్రీమియం గా మన కంపెనీ ఎలిమెంట్స్ వెల్నెస్ అనే బ్రాండ్ రూపంలో మనకి ఇస్తుంది. దీంట్లో అన్ని కేటగిరైజ్ ప్రొడక్ట్స్ మన కంపెనీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ సప్లిమెంట్స్ కానీ పర్సనల్ కేర్ సంబంధించింది కానీ ఆర్ఎన్ఆర్ బ్రాండ్ లో ఫసైల్ ఎసెన్స్ ప్రోడక్ట్ మన కంపెనీ తీసుకొచ్చింది. అదేవిధంగా ఆహార్ ఇంటికి కిచెన్ కి సంబంధించింది. అదేవిధంగా ఇండియా గ్రో పంటకు సంబంధించింది.
అదేవిధంగా సేంద్రియ వృక్ష ఆయుర్వేద పద్ధతిలో పంటలు పండించుకునే విధంగా మనకి ఇండియా గ్రో అనే బ్రాండ్ కంపెనీ మనకి తీసుకొచ్చింది. న్యూ స్టార్ అంటే ఎకనామికల్ గా కామన్ పీపుల్ కూడా అఫోర్డబుల్ గా ఉండేటట్టు ఇంటికి ఒంటికి మనకి కావాల్సిన నిత్యావసర వస్తువులు న్యూ స్టార్ అనే బ్రాండ్ లో మన కంపెనీ తీసుకురావడం జరిగింది. మై హోమ్ కూడా ఇంటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ తీసుకొచ్చింది. అంటే సామాన్యునికి అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ మన కంపెనీ తీసుకురావడం జరిగింది. మరి అన్నిటికీ అన్ని రకాల లైసెన్స్లు మన కంపెనీ తీసుకొచ్చింది. ఎప్పుడైతే మైలేజ్ అన్నది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని లీగల్ గా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిన తర్వాత మరి కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ అప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారు ఉండేది. ఆ టైంలో మన మేనేజ్మెంట్ నుంచి వెళ్ళేసి మొట్టమొదటి అప్లికేషన్ గా మనం పెట్టుకోవడం జరిగింది అనమాట. మన మేనేజ్మెంట్ కూడా మీరు చూడొచ్చు. మరి మనకున్న సర్టిఫికేషన్ చూస్తే ఏంటంటే 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎస్ఓ వచ్చేసి 9001 2015 సర్టిఫైడ్ కంపెనీ. మెంబర్ ఆఫ్ ఫికీ ఉంది, టీసీ ఉంది, అవార్డెడ్ బెస్ట్ ఈ రీటైల్ కంపెనీ ఇన్ 2017. అన్ని లీగల్ గా చట్టబద్ధంగా అన్ని రకాల గైడ్లైన్స్ ప్రకారంగా మనకి లీగల్ గా అన్ని రకాల సర్టిఫికేషన్స్ మన కంపెనీ తీసుకోవడం జరిగింది. మరి మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఆల్ అండి. మరి మోడీ గారు చెప్పినట్టు మేడ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్న ప్రతి వస్తువు మనం కొనుగోలు చేసి వాడుకొని మనం ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది. ఆదాయ రూపంలో మనకు అన్ని వసతులు దొరుకుతాయి. ఈరోజు దేశం బాగుపడాలి, దేశం ముందుకు వెళ్ళాలంటే ఆదాయం లేదని బాధపడకుండా అవకాశాన్ని వెతుక్కొని పనిచేయడం వల్ల ఆదాయాన్ని కల్పించుకుంటాడు, తన కుటుంబం బాగుపడుతుంది. అదేవిధంగా దేశం కూడా బాగుపడుతున్న విధంగా బి ఇండియన్, బై ఇండియన్ ప్రొడక్ట్స్ గా మన కంపెనీ తీసుకురావడం జరిగింది. మరి దానికి సంబంధించిన ప్రతి ఒక్క బ్రాండ్ కి లైసెన్స్ క్లినికల్ గా టెస్ట్ చేసి మనకి కంపెనీ ప్రొడక్ట్స్ సంబంధించిన లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎలిమెంట్స్ వెల్నెస్ కి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉంది. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి సంబంధించింది. అదేవిధంగా ఫసై సంబంధించింది ఏంటంటే ఆనందానికి సంబంధించిన బ్రాండ్ లో ఫుడ్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ గా, అంటే మనకి ఆహార లోపం వల్ల, మంచి సమతుల్య ఆహార లోపం వల్ల వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి ప్రివెంటివ్స్ అనమాట, న్యూట్రసెటికల్ ప్రొడక్ట్స్ కూడా ఫాసాయి నుంచి మనకు తీసుకొచ్చారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ లైసెన్స్లు ఓరాక్ సంబంధించింది కానీ క్లినికల్ గా టెస్ట్ చేసి కొన్ని సంబంధించినవి, అదేవిధంగా నాలెడ్జ్ సంబంధించినవి కూడా, నాలెడ్జ్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా మన కంపెనీ తీసుకొచ్చింది. మరి ఈరోజు చూస్తే ఎఫ్డిఎస్ఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, స్కిల్ ఇండియా కానీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కానీ, రీటైల్ అసోసియేషన్స్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆర్వెస్ సక్సెస్ అకాడమీ నుంచి ఇన్ని రకాల అప్లికేషన్స్ మన కంపెనీ, మన మేనేజ్మెంట్ మన కోసం తీసుకొచ్చింది. మరి అన్ని చట్టబద్ధంగా చేసుకోవడానికి మన కంపెనీ ఇవన్నీ తీసుకోవడం జరిగింది అనమాట. 2019 నుంచి ఎలిమెంట్స్ వెల్నెస్ కి బెస్ట్ బ్రాండ్ అవార్డ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరిగింది. 2021, 23, 24 కూడా రావడం జరిగింది అనమాట. మరి చూస్తే ఏంటంటే కీ రీజన్స్ ఫర్ ఎంఐలైస్, కీ రీజన్స్ అంటే ఏంటిది, బెస్ట్ రీజన్స్ ఏమున్నాయంటే 6 రీజన్స్ ఉన్నాయండి. మరి మన కంపెనీ ఇంత ఫాస్ట్ గా ముందుకెళ్తుంది, ఇండస్ట్రీ ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నప్పటికీ ఈ ఇండస్ట్రీ ఎందుకు ముందుకెళ్తుంది అంటే మరి ఇండస్ట్రీలో బెస్ట్ మేనేజ్మెంట్ ఉంది, మనకి సైంటిస్ట్ ప్యానల్ ఉంది, అదేవిధంగా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ మన కంపెనీ తీసుకొచ్చింది, బెస్ట్ యూనిక్ బిజినెస్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ మెథడ్ లో, ఈజ్ ఆఫ్ ఎర్నింగ్ మెథడ్ లో, ఈజ్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్ లో యూనిక్ బిజినెస్ ప్లాన్ మన కంపెనీ లీగల్ గా చట్టబద్ధంగా తీసుకొచ్చింది. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సిస్టమ్ తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ ఇండస్ట్రీలో, ఈ కంపెనీలో చాలా మంది సక్సెస్ అయ్యారు. మరి ఆ సక్సెస్ సంబంధించిన రికార్డ్ కూడా, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ కూడా మన కంపెనీ మనకి ఇవ్వడం జరిగింది. మరి చూస్తే ఎక్స్పర్టైజ్డ్ మేనేజ్మెంట్ అండ్ సైంటిస్ట్ చూస్తే ఏంటంటే మనకి మేనేజ్మెంట్ చూస్తే మేజర్ పిల్లర్స్ లో మనకి ఒకటి సిఇఓ ఉన్నారు, ఒకటి సిఇఓ గారు ఉన్నారు. మరి కైలాష్ పటాడ్ గారు వన్ ఆఫ్ ద పిల్లర్ అనమాట. అదేవిధంగా రెండో పిల్లర్ వచ్చేసి మనకి సలీల్ మాథ్యూ గారు. మరి వారు కాకుండా బ్రెయిన్ బిహైండ్ ద ప్రొడక్ట్స్ చూస్తే సైంటిస్ట్ ప్యానల్ అనమాట. మరి చూస్తే డాక్టర్ డిబిఏ నారాయణమూర్తి, సురేష్ గారు, అదేవిధంగా కేకే రాజ్ గారు, టీసీ గౌడన్ గారు, మోహన్ గారు, అదేవిధంగా పీటర్ జోస్లింగ్ గారు, వీరు వన్ ఆఫ్ ద బెస్ట్ సైంటిస్ట్ ప్యానల్ గా మనకి మన మేనేజ్మెంట్ ఉండడం జరిగింది, మనకు ఉండడం జరిగింది. మరి వీరి ద్వారా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, ఎంఎన్సీ ప్రొడక్ట్స్, ఎంఎన్సీకి ఈక్వల్ గా స్టాండర్డ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మన కంపెనీ ప్రతి ఒక్క కామన్ పీపుల్ కి, చిన్న నుంచి పెద్ద వరకు మనకి అందజేయడం జరుగుతుంది. మరి వీరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు మన అందరి తరఫున. మరి చూస్తే యూనిక్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ లో చూస్తే సెకండ్ ఇది మేనేజ్మెంట్ అండ్ సైంటిస్ట్ ప్యానల్, మొదటిది మనకి మన ఇండస్ట్రీ ముందుకెళ్తుంది, మన కంపెనీ ముందుకెళ్తుంది అంటే. మరి రెండో పాయింట్ చూస్తే యూనిక్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ అనమాట. యూనిక్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ లో ఏంటి అంటే హెల్త్ కేర్ బ్రాండ్ మనకి, దీంట్లో ఆనంద్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ వెల్నెస్ ఉన్నాయి. మరి అన్ని రకాలుగా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్, ప్రివెన్షన్ ఉంది, అంటే రోగం రాకుండా జాగ్రత్త పడే విధంగా సప్లిమెంట్స్, పోషకాహార లోపం ఉన్న వాళ్ళకి, అదేవిధంగా పర్సనల్ కేర్ సంబంధించింది, అదేవిధంగా మన క్యూరర్ ప్రొడక్ట్స్ అంటే ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్య సమస్యలకి సమాధానాలు, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్లినికల్ గా టెస్ట్ చేసి ప్రతి ఒక్క కామన్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లమ్స్, మైనర్ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా
మరి సొల్యూషన్ రూపంలో మన కంపెనీ ఎలిమెంట్స్ వెల్నెస్ అనే బ్రాండ్ నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పర్సనల్ కేర్ ఇంటికి ఒంటికి సంబంధించింది, అదేవిధంగా మై హోమ్ సంబంధించింది, ఇంటికి సంబంధించింది, అదేవిధంగా పంటకు సంబంధించింది ఆగ్రో పద్ధతిలో మనకి అన్ని రకాలుగా సేంద్రియ పంట వైపు వృక్ష ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ వేయకుండా ఆరోగ్యకరంగా పంట పండించి మనం తీసుకోవడం వల్ల భవిష్యత్తు ఎక్కువ ఉండే విధంగా, అంటే నెక్స్ట్ వచ్చే యువ యువతరానికి పోషక ఆహారాన్ని అందించే విధంగా మరి మంచి పంట సంబంధించిన వృక్ష ఆయుర్వేద పద్ధతులకు సంబంధించిన బయో ఫెర్టిలైజర్స్ కూడా మన కంపెనీ తీసుకొచ్చింది. మరి ఇక్కడ ఏంటంటే చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ అన్ని అవసరాలకి మన కంపెనీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మన అవసరాలే మనం కొనుగోలు చేస్తే పెట్టుబడిగా మారి ఈ వ్యాపారంలో ఒక వెంట్రప్రెనర్ గా, ఒక వ్యాపారవేత్తగా ఎదిగే అవకాశం మన ఇండస్ట్రీ కంపెనీ కల్పిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా నిత్యం వాడే వస్తువులు, నిత్యం మనం ప్రమోట్ చేసే వస్తువులే. మరి గత పుట్టినప్పటి నుంచి ఇవన్నీ వస్తువులు వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ మనకి తెలిసిన వస్తువులే, కొనుగోలు చేసే వస్తువులే. మరి మన బ్రాండ్ ని మార్చుకోవడం వల్ల, మన ప్రొడక్ట్స్ ని మార్చుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టే. ఖర్చే వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ గా మారుతుంది, ఖర్చే ఈ వ్యాపారానికి పెట్టుబడిగా మారుతుంది. అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం వాడడం వల్ల వస్తుంది. ప్రొడక్ట్ ను వాడి బాగుందనే విషయం తెలియడం వల్ల కంపెనీకి టర్న్ ఓవర్ వెళ్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది, కావాల్సినంత ఇన్కమ్ మనం సంపాదించుకునే అవకాశం ఇస్తుంది అనమాట. మరి అదేవిధంగా చూస్తే ఒంటికి పంటకే కాకుండా జ్ఞానానికి సంబంధించింది కూడా ఎంఐడిసి వరల్డ్ అనే మనకి ఎడ్యుకేషనల్ టూల్ యాప్ కూడా మన కంపెనీ తీసుకొచ్చింది. ఈ రోజు చూస్తే ఏంటంటే ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళాలి, సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా జ్ఞానానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా మనకు ఉండాలి. కాబట్టి మన ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక టూల్ యాప్ గా మన కంపెనీ ఇచ్చేసింది. మరి ఇందులో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ సక్సెస్ఫుల్ లెసన్స్ మనకి ఇస్తారు. మరి ఇండస్ట్రీలో ఎట్లా ఎదగాలి, ఎట్లా మాట్లాడాలి, ఎవరిని రిక్రూట్ చేయాలి, ఎప్పుడు రిక్రూట్ చేయాలి, ఎవరికి ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలి, ప్రొడక్ట్ సంబంధించిన అవగాహన జ్ఞానం కూడా మన కంపెనీ మనకి యాప్ ద్వారా మనకి ఇస్తుంది. ఇది ఒక ప్రొడక్ట్ రూపంలో మనకి అందజేసింది. మరి ఇంటికి ఉంది, ఒంటికి ఉంది, పంటకు ఉంది, జ్ఞానానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ అందజేసింది. మరి మూడో రకంగా చూస్తే అట్రాక్టివ్ యూనిక్ బిజినెస్ ప్లాన్ అండి. బిజినెస్ ప్లాన్ ఏంటంటే ప్రతి వస్తువు కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడిగా మారినప్పుడు ఆ ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేయాలి అంటే, ప్రమోట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలనే విషయం తెలుసుకోవడానికి కూడా, చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం. అదే అట్రాక్టివ్ యూనిక్ బిజినెస్ ప్లాన్ అనమాట. అంటే సింపుల్ గా చేసే పనే బయట చేస్తే ఖర్చుగా మిగిలిపోతుంది, ఇక్కడ చేస్తే పెట్టుబడిగా మారుతుంది. ప్రతి అవసరాన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టుకొని ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి కన్జ్యూమర్ రూపంలో ప్రోడక్ట్ మనం అందజేస్తాం. వ్యాపారం కావాలంటే డిస్ట్రిబ్యూషన్ షిప్ లో మనం వ్యాపారాన్ని పరిచయం చేస్తాం. మరి చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే విధంగా ఇన్కమ్ ప్లాన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎవరికి అంటే మనకు తెలిసిన వ్యక్తులకి ప్రోడక్ట్ ఇస్తాము, ఇంకా బాగా తెలిసిన వాళ్ళకి వ్యాపారం చేయాలంటే వ్యాపార అవకాశాన్ని కల్పిస్తాం. మరి ఇక్కడ మనము వ్యాపారాన్ని పరిచయం చేసుకుంటూ వెళ్తుంటే క్రమంలో కన్జ్యూమర్ సంఖ్య పెరిగిన కొద్దీ టర్న్ ఓవర్ అనేది యూజ్ గా మారి కంపెనీకి టర్న్ ఓవర్ వెళ్ళిన కొద్దీ మనకి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. మరి చూసేందంటే ఇది ఆఫరింగ్ ఏ యూనిక్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మన జీవితంలో ఖచ్చితంగా గొప్ప అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొని ఖచ్చితంగా పనిచేస్తే జీవితంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మరి అవకాశాలు ఎన్నో వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చినా కానీ కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా వారికి అది అవకాశం అనే విషయం తెలియకపోవడం. మరి ఈ రోజు చూస్తే ఏంటంటే ఇటువంటి అవకాశం నాకు 11-12 సంవత్సరాల క్రితం నాకు వెతుక్కుంటూ రాలేదు, నేనే వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది. మరి నా దగ్గర పెట్టుబడి ఉన్నా కానీ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే కోల్పోయేది ఎక్కువ ఉందని ఆ రోజు నాకు తెలుసుకున్నాను. మరి ఎటువంటి పెట్టుబడి లేకుండా నా మాటని, నాకున్న అనుభవాన్ని, నా అవసరాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ఈరోజు ఒక అవకాశంగా నేను తీసుకున్న నా జీవితాన్ని మార్చుకున్నాను. మరి అదే అవకాశాన్ని మీ అందరికి కల్పిస్తున్నాను కాబట్టి మరి ఇక్కడ చూస్తే ఏంటంటే ఇది ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఎటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బయట కొనుగోలు చేసే విధానాన్ని మార్చుకోవడమే ఇక్కడ పెట్టుబడిగా మారుతుంది. కాబట్టి మరి ఎవరికి, ప్రతి ఒక్క కామన్ పీపుల్ కి సూట్ అవుతుంది. ఇది 18 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా వ్యాపారం తీసుకొని చేసుకోవచ్చు. మరి దీనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏ విధంగానే రావచ్చు, ఏ విధంగానే పోవచ్చు. ఎంత పెట్టుబడి లేదు కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి కొనుగోలు చేసే విధానాన్ని ఆపితే ఆ బిజినెస్ ఆపినట్టే. కొనుగోలు వేసే విధానాన్ని కంటిన్యూషన్ చేస్తే డిస్కౌంట్ రూపంలో వస్తుంది. అదేవిధంగా పరిచయం చేస్తే అదనంగా ఆదాయం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. మరి దీనికి హైట్, వెయిట్, కలర్ అనేది అసలే అవసరం లేదు అనమాట. చేయాలన్న తపన, కోరిక బలంగా ఉంటే కొంత సమయాన్ని, వారానికి ఒక 5 గంటలు లేదా ఒక 20 గంటలు లేదా ఒక 40 గంటలు కేటాయిస్తే ఖచ్చితంగా మనం ఎంత లేదన్నా మనం ఒక 2,000 రూపాయల నుంచి 2,10,000 రూపాయలు మన వారానికి సంపాదించుకోవచ్చు. ఆ విధంగా వారమే కాకుండా నెల పరంగా చూస్తే 1,00,00,000 ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఎందుకు అంటే ప్రతి ఇంట్లో పేస్ట్ కావాలి, సోప్ కావాలి, షాంపూ కావాలి, హెయిర్ ఆయిల్ కావాలి, కండిషన్ కావాలి, లోషన్ కావాలి, క్రీమ్ కావాలి,
ఆరోగ్య సమస్యలు ఉంటే అన్ని రకాల సప్లిమెంట్స్ కూడా వాళ్ళకి కావాలి. అదే విధంగా పంటకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ప్రొడక్ట్స్ మార్కెట్లో అవసరం ఉన్న ప్రొడక్ట్లే మన కంపెనీ మనకు అందజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా లక్షల కోట్ల టర్న్ ఓవర్ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా టర్న్ ఓవర్ అవుతుంది కాబట్టి అదనంగా ఆదాయం వచ్చే అవకాశం మనకుంది. మరి ఈరోజు చూస్తే హౌ టు స్టార్ట్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు, లేదా ఆఫ్లైన్ లో మన ఫిజికల్ గా మన డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఈ వ్యాపారాన్ని పరిచయం చేస్తున్నారో వారి దగ్గర అప్లికేషన్ ఫామ్ తీసుకొని మనము పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చేసి క్లియర్ గా అప్లికేషన్ ఫిల్ చేసేసి మనం ఒక యూనిక్ ఐడి లాగిన్ చేసుకున్న యూనిక్ ఐడి తీసుకొని బై ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా షాపీ ఆన్లైన్ పోర్టల్ కానీ ఆఫ్లైన్ పోర్టల్ కానీ లేదా ఫ్రాంచైజీ కానీ పికప్ పాయింట్ నుంచి మనం వెళ్ళి మనకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, యాజ్ ఎ కస్టమర్ గా మీకు నచ్చిన వస్తువులు ఏవైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ కొనుగోలు చేయొచ్చు, ఆనందం కొనుగోలు చేయొచ్చు, ఇండియా గ్రో కొనుగోలు చేయొచ్చు, మై హోమ్ కొనుగోలు చేయొచ్చు, అదేవిధంగా ఇండియా గ్రో అగ్రోకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మీరు కొనుగోలు చేయొచ్చు, లేదా న్యూ స్టార్ కానీ కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ వ్యాపారం చేయాలి, నేను వ్యాపారస్తునిగా మారాలి, పెద్ద పెట్టుబడి ఏం లేదుగా నా ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తాను, కొంతవరకు నేను స్టాక్ పెట్టుకొని డెమోగా ప్రతి ఒక్క కామన్ పీపుల్ కి నేను పరిచయం చేసుకుంటూ వ్యాపారాన్ని గొప్పగా చేసుకుంటూ ముందుకెళ్తా అన్న వాళ్ళు అవసరం ఉంటే ఒక 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒక పేస్ట్లు 10, షాంపూలో ఒక 10, హెయిర్ ఆయిల్ ఒక 10, అంటే ఫాస్ట్ మూవింగ్ లైన్స్ ఫాస్ట్ రెగ్యులర్ గా మనము మన చుట్టాలకి బంధువులకి ఇచ్చే విధంగా మనం ఒకవేళ ఇవ్వలేకపోయినా కానీ మనం వాడుకున్నా అవి మనం యూజ్ అయ్యి మనకి ఎటువంటి నష్టం లేకుండా విధంగా కొన్ని రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ లైన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 1, 2 లేదా 3 లేదా 4 లేదా 5 కానీ ఒక్కొక్క ఈచ్ బ్రాండ్ నుంచి ఒక 2, 3 పీసులు మన ప్రొడక్ట్ ఆర్డర్ చేసి డిస్ట్రిబ్యూటర్ అయ్యి వ్యాపారం చేసి అదనంగా ఆదాయం సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే. కస్టమర్ అయితే నచ్చిన ప్రొడక్ట్ కొనుగోలు చేయొచ్చు, నచ్చిన సమయంలో కొనుగోలు చేయొచ్చు. మరి డిస్ట్రిబ్యూటర్ అవడం వల్ల ఉపయోగం తెలుసుకున్నాం, అదనంగా ఆదాయం సంపాదించుకోవచ్చు. మరి ఇక్కడ కస్టమర్ అయితే పర్చేజ్ చేస్తాడు, కొనుగోలు చేస్తాడు, ఫెయిల్ అవుతాడు, కానీ రికమెండ్ చేయడు. కానీ డిస్ట్రిబ్యూటర్ అయితే ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఖర్చు బయట పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ కొనుగోలు చేస్తాడు, పర్చేజ్ చేస్తాడు, ఇక్కడ కొనుగోలు చేసింది వాడుకుంటాడు, వాడుకుంది నచ్చిన విషయాన్ని రికమెండ్ చేస్తాడు. కామన్ గా అందరం చేసే పని ఏదైనా వస్తువు మనం కొనుగోలు చేసి నచ్చిందంటే ఖచ్చితంగా మనం రికమెండ్ చేస్తాం. మరి ఇక్కడ అదే విధంగా మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎవరైనా కొనుగోలు చేయొచ్చు, ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. ఇవి ఓటీసీ ప్రొడక్ట్స్ అనమాట, ఓవర్ ద కౌంటర్ ఎవరైనా రికమెండ్ చేయొచ్చు, ఖచ్చితంగా ఎవరికైనా కొనుగోలు చేయొచ్చు. మరి ఇక్కడ చూస్తే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారో, కస్టమర్ అనే వ్యక్తిని పక్కన పెడితే రేపు భవిష్యత్తులో ఆయన కూడా డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. మరి ఇక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారో వారికి ఒక 10 రకాల ఆదాయాన్ని కంపెనీ కల్పిస్తుంది. మరి వారానికి కల్పిస్తుంది, అదేవిధంగా నెలకు కల్పిస్తుంది. మరి రోజు చూస్తే ఏంటంటే 10 రకాల ఇన్కమ్స్ గురించి మనం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. మరి దాంట్లో భాగంగా చూస్తే ఏంటంటే మొదటిది 10 రకాల ఆదాయంలో మొదటిది మనకి మనకి 10 రకాల ఆదాయంలో మనకి ఈ బిజినెస్ ఆపర్చునిటీని మనం తీసుకుంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ ని కొనుగోలు చేస్తే డిస్కౌంట్ రూపంలో అదనంగా ఆదాయం మనకు వస్తుంది. అంటే డిస్కౌంట్ అంటే ఆదాయమే. ఖచ్చితంగా కొనుగోలు బయట కొంటే ఎంఆర్పీలో కొంటున్నాం, ఇక్కడ కొంటే డిస్ట్రిబ్యూటర్ గా కొంటున్నాం. అంటే ఇక్కడ చూడండి 10 to 40% అనే ఎంఆర్పి. చూడండి, మనం బయట కొనుగోలు చేస్తున్నాం కాబట్టి కన్జ్యూమర్ ఎంఆర్పీలో కొంటున్నాం, అదే ఇక్కడ కొంటే డిస్ట్రిబ్యూటర్. మరి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఏంటి అంటే స్పెషల్ ప్రైస్ ఉంటుంది, అంటే 10 to 40% డిస్కౌంట్ ప్రైస్ లో మీకు దొరుకుతుంది. అంటే ఈ లైఫ్ టైం డిస్ట్రిబ్యూటర్ అవుతారు కాబట్టి లైఫ్ టైం డిస్కౌంట్ మనం ఈ వ్యాపారం ద్వారా మనం తీసుకోవచ్చు. అదే ఒకవేళ రీటైలర్ అయితే మన కంపెనీ మనకి ఇన్వాయిస్ ఇస్తుంది, డైరెక్ట్ గా మనం ఆన్లైన్ లో పర్చేస్ చేసినా లేదా ఆఫ్లైన్ లో పికప్ పాయింట్కి వెళ్ళి కానీ ఫ్రాంచైజ్కి వెళ్ళినా కానీ మనకు ఒక ఇన్వాయిస్ ఇస్తుంది, జిఎస్టీ కట్ చేసేసి మనకి ఆ ప్రొడక్ట్స్ ఇస్తుంది, మన షెల్ఫ్ లో పెట్టుకొని కూడా మన రీటైల్ ఎంఆర్పీకి అమ్ముకోవచ్చు. మరి ఇక్కడ చూస్తే ఏంటంటే టైప్ ఆఫ్ 10 ఇన్కమ్స్ లో చూస్తే సెకండ్ ఇన్కమ్ ఏంటంటే వీక్లీ పేఅవుట్. వీక్లీ అంటే వారానికి మన కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది, మనం ఎంత టర్న్ ఓవర్ చేస్తే అంత ఆదాయం మనకి ఇస్తుంది అనమాట. ఈ రోజు చూడండి 10,000 రూపాయలు మనం కొనుగోలు చేస్తే 7,800 బీబీగా మనకి టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. బీబీ అంటే బిజినెస్ వాల్యూమ్ గా టర్న్ ఓవర్ చేస్తుంది. ఈ రోజు కొన్ని ఇండియన్ కంపెనీలు ఏంటంటే అవసరం ఉన్న ప్రోడక్ట్ మీద తక్కువ బీబీ పెడతారు, అవసరం లేని ప్రోడక్ట్ మీద ఎక్కువ బీబీ పెడతారు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుంది అంటే ప్రతి 100 రూపాయల కొనుగోలు మీద ఏడు ఏడు 70 ప్రతి 100 రూపాయల మీద 75% బీవీగా మనకు కన్వర్ట్ చేసింది. అదే 10,000 కొనుగోలు చేసి 7,500 బీవీగా మనకి టర్న్ ఓవర్ రూపంలో మన కొనుగోలు మీద కూడా మనకి చూపెడుతుంది. అంటే మనం మొదటిసారి కొన్న తర్వాత రెండోసారి కొంటే మన కొనుగోలు కూడా మనకి టర్న్ ఓవర్ రూపంలో క్యాలిక్యులేట్ అయిపోయి మనకి ఇన్కమ్ ఇచ్చే విధంగా కంపెనీ డిజైన్ చేసింది. మరి ఇక్కడ చూడండి వీక్లీ పేఅవుట్ లో చూస్తే ఏంటంటే నేను ఒక 10,000 రూపాయలతో కొనుగోలు చేసేసి మరి నాకు 7,500 బీవీ నాకు కంపెనీ ఇచ్చేసింది. అదే విధంగా నేనేం చేశానంటే ఆర్గనైజేషన్ 1 లో ఏబి అనే వ్యక్తిని నాకు మళ్ళీ 10,000 రూపాయలు కొనుగోలు చేసి వ్యాపారం చేసే వ్యక్తుల్ని కంపెనీకి పరిచయం చేశాను. మరి కొనుగోలు అంతకంటే తక్కువ కొన్న వాళ్ళకి కస్టమర్ గా ఉన్నారు కాబట్టి వారికి మనం అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ మనం
సకాలంలో వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి డిపి ప్రైస్ లో కావాలంటే లేదా ఎంఆర్పి ప్రైస్ లో మనం ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ 10,000 కొనుగోలు చేసే వ్యక్తి మరి ఎవరైతే ఉన్నారో వారు మనకు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ అయిన వాళ్ళకి మాత్రమే, వారు కేవైసీ ఇచ్చిన వాళ్ళు, యూనిక్ ఐడి తీసుకున్న వాళ్ళు, మనలాగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న వ్యక్తులు మాత్రమే మనం రిక్రూట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ 10,000 కొనుగోలు చేసే వ్యక్తిని నేనే అనుకుంటే, మరి ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ బి అనే వ్యక్తిని నేను ఈ వ్యాపారానికి పరిచయం చేశాను. మరి తను 10,000 బివి, తను బి అనే వ్యక్తి 10,000 కొనుగోలు చేశాడు. అదేవిధంగా ఆర్గనైజేషన్ 2 లో చేస్తే డి అనే వ్యక్తి కూడా 10,000 కొనుగోలు చేశారు. మరి ఎంతో మంది ఉన్నారు కదా సార్, నలుగురిని ఎందుకు రిక్రూట్ చేశారంటే అందరు నా కస్టమర్స్ అండి. ఎవరైతే వ్యాపారం కావాలి, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేను అదనంగా ఆదాయం సంపాదించుకోవాలి అన్న వాళ్ళు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు అవుతారు. మిగతా వాళ్ళందరూ కస్టమర్లే అండి. నా దగ్గర 2,000 మంది కాంటాక్ట్స్ ఉన్నారు. మరి దాంట్లో నేను నలుగురిని ఎందుకు తీసుకున్నా అంటే ఈ నలుగురు కూడా నాకు మళ్ళీ ఆలోచించి వాళ్ళు కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నారు కాబట్టి నేను ఏదైతే కొనుగోలు చేశానో అదే విధంగా వాళ్ళు కొనుగోలు చేశారు. నేను 10,000 కొనుగోలు చేసి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తే అదే విధంగా వాళ్ళు 10,000 కొనుగోలు చేసి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. నేను ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్న కస్టమర్ కానీ డిస్ట్రిబ్యూటర్ అదే విధంగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తుంటారు. మరి ఈ రోజు చూస్తే ఏంటంటే నేను ఒక 50,000తో రిక్రూట్మెంట్ అయ్యి ప్రోడక్ట్ ని మార్కెట్ లో ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తే నాకు మళ్ళీ వాళ్ళు కూడా 50,000 రూపాయలు రిక్రూట్మెంట్ 50,000 అమౌంట్ తోని ప్రోడక్ట్ కొనుగోలు చేసి ఇంటినే వ్యాపార కేంద్రంగా చేసుకొని అవసరం ఉన్న వ్యక్తికి ప్రోడక్ట్ ఇచ్చుకుంటూ కస్టమర్ని డిస్ట్రిబ్యూటర్ గా మార్చుకుంటూ అదనంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి టర్న్ ఓవర్ రూపంలో ప్రతి ఇంట్లో మన ప్రోడక్ట్ ఉండే విధంగా, మన బ్రాండ్ ఉండే విధంగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రోజు చూస్తే ఏంటంటే ఏబిసిడి 10,000 కొనుగోలు చేస్తే మరి నేను ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి వీక్లీ ఇన్సెంటివ్ చూస్తే ఏంటంటే ఆర్గనైజేషన్ 1 లో వచ్చే బిజినెస్ ఆర్గనైజేషన్ 2 లో వచ్చే బిజినెస్ ని సమంగా మ్యాచ్ చేసుకొని 12% మనకి ఇస్తుంది. మరి చూడండి, ఆర్గనైజేషన్ 1 లో తక్కువ వస్తే ఏదైతే తక్కువ వచ్చిందో దాన్ని సమంగా మ్యాచ్ చేసుకుని 12% ఇస్తుంది. మిగతాదంతా క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ చేస్తుంది కాబట్టి మీరు నెక్స్ట్ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఈ రోజు చూస్తే 20,000 బివి వచ్చింది కాబట్టి 20,000 బివి మీద 12%. నీకు కానీ, నాకు కానీ, మీకు కానీ లేదా మా సీనియర్ కానీ అందరికీ 12% మన కంపెనీ ఇస్తుంది. ఎవరిని రిక్రూట్ చేయకపోయినా మనం ఇదే 50,000 కొనుగోలు చేసినా ఈ 2,400 రూపాయలు మన కంపెనీ మనకి ఇస్తుంది. అంటే మనం కొనుగోలు చేసిన టర్న్ ఓవర్ మీద కూడా మన కంపెనీ ఇస్తుంది. ఎవరిని పరిచయం చేయకపోయినా కొనుగోలు చేసిన వస్తువులు వాడుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ ఈ ఇన్కమ్ మన కంపెనీ ఎస్టీబీ సేల్స్ టర్న్ ఓవర్ బోనస్ ఫ్రైడే రోజు స్టార్ట్ అయ్యి శనివారం క్లోజ్ అయిపోయి, శనివారం రోజు స్టార్ట్ అయ్యి శుక్రవారం క్లోజ్ అయిపోయి బుధవారం మొదటి బుధవారం కాకుండా 3వ బుధవారం రోజు మనకి అకౌంట్ లో క్యాలిక్యులేట్ చేసేసి ఎన్ఈఎఫ్టీ మన కంపెనీ చేస్తుంది అనమాట. మరి అదేవిధంగా ముందుకెళ్తే మీరు చూస్తే సో వీక్ 2 లో చూస్తే యు అనే వ్యక్తిగా నేనున్నాను. మన ఆర్గనైజేషన్ 1 లో నేను ఏం చేశాను, ఏబి కాస్త నాకు మళ్ళీ 50,000 రూపాయలతో ప్రొడక్ట్ కొనుగోలు చేసి వ్యాపారంలోకి వచ్చారు. లేదా 10,000 రూపాయలు కొనుగోలు చేసే వాళ్ళు ఒక 5గురు, లేదా బి అనే పర్సన్ నుంచి 10,000 రూపాయలు కొనుగోలు చేసే వాళ్ళు 5గురు, లేదా 50,000 కొనుగోలు చేసే వ్యక్తి ఒకరు. మరి చూస్తే 1,00,000 రూపాయల టర్న్ ఓవర్ నాకు వచ్చేసింది. మరి వారికి కూడా 10,000 వచ్చింది కాబట్టి మనకి ఏదైతే మొదటి వారం వచ్చిందో వారికి అదే విధంగా డిస్కౌంట్ ప్రైస్ లో వస్తూ, డిపి ప్రైస్ లో వస్తూ అదనంగా ఆదాయం అనేది టర్న్ ఓవర్ రూపంలో కంపెనీకి ఇచ్చాం కాబట్టి, మనం సర్వీస్ ఇచ్చాం కాబట్టి ఆ సర్వీస్ ఇన్కమ్ అనేది మనకి ఇస్తుంది అనమాట. మరి ఈ రోజు చూస్తే 1,00,000 రూపాయలు ఆర్గనైజేషన్ 1 లో నాకు వచ్చింది, ఆర్గనైజేషన్ 2 లో 1,00,000 రూపాయలు వచ్చింది. సిడి కూడా తను 10,000 రూపాయలతోనే లేదా 50,000 రూపాయలతోనే ఇతన్ని రిక్రూట్ చేయడం జరిగింది. మరి డిస్ట్రిబ్యూటర్స్ ని వ్యాపారాన్ని పరిచయం చేసింది. మరి చూస్తే ఏంటంటే యువర్ ఇన్సెంటివ్స్ విల్ బి 1 lakh బిబి మీద 12% అంటే 12,000 రూపాయలు మన కంపెనీ మనకి ఇస్తుంది అనమాట. మరి ఈ రోజు ఇంత టర్న్ ఓవర్ నేను కంపెనీకి ఇవ్వడం వల్ల, వాడుకునే వాళ్ళ సంఖ్యని కంపెనీకి పర్చేజ్ చేయడం వల్ల అదనంగా ఆదాయం కంపెనీ నాకు ఇవ్వడం జరుగుతుంది. అంటే వారికి ప్రోడక్ట్ గురించి చెప్పడం, వ్యాపార అవకాశం గురించి చెప్పడం, అన్ని రకాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లుకుంటూ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ ఇస్తుందో ప్రతి ఇంట్లో మన ప్రోడక్ట్ ఉండే విధంగా మనము వాళ్ళు పుష్ చేయడం వల్ల మనకు వచ్చిన ఆదాయం అనమాట. మరి అదే విధంగా చూస్తే మరి 3వ వారం చూస్తే ఏంటంటే ఆర్గనైజేషన్ 1 లో యు అనే ప్లేస్ లో నేనున్నాను. మరి చూస్తే ఏంటంటే ఏబి కాస్త 5 లక్షల వ్యాపారాన్ని తీసుకురావడం జరిగింది. మేబీ 10,000 రూపాయలతో 50 మంది కావచ్చు, లేదా 100 మంది కావచ్చు, లేదా 1,00,000 రూపాయలతోని 5గురు కావచ్చు, లేదా 50,000తోని 10 మంది కావచ్చు. మరి ఇక్కడ 5 లక్షల రూపాయల వ్యాపారం అయింది. వ్యక్తులతో సంబంధం లేదు, టర్న్ ఓవర్తో మాత్రమే సంబంధం. ఒక వ్యక్తి 10,000తో రావచ్చు, 20,000తో రావచ్చు, 30,000తో రావచ్చు. తనకు అవసరం దాన్ని బట్టి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకుంటూ కస్టమర్స్ ని ఎక్కువ పెంచుకుంటూ కూడా మరి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. మరి ఈ రోజు 5 లక్షల వ్యాపారం సమంగా మ్యాచ్ అయింది కాబట్టి 5 లక్షల బీబీ మీద 12% అంటే 60,000 రూపాయలు అనేది యు అనే ప్లేస్ ఉన్న వ్యక్తికి రావడం జరుగుతుంది. మరి ఇది 3వ వారం అండి. మరి 4వ వారం వెళ్తే చూస్తే ఏంటంటే మరి ఏబి కాస్త టీమ్ 1, టీమ్ 2గా మారారు. అంటే కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సంఖ్య పెరిగింది కాబట్టి ఒకరు ఇద్దరు లేరు, చాలా మంది ఉన్నారు కాబట్టి టీమ్ 1గా
మరి టీమ్ 2గా ఆర్గనైజేషన్ 1లో మారింది. మన ఆర్గనైజేషన్ 1లో టీమ్ 1 టీమ్ 2 ఇద్దరు కలిసి ఎంటైర్ పీపుల్ ఒక 10 లక్షల వ్యాపారం తీసుకొచ్చారు. మరి 10,000తో రావచ్చు, 10,000 వాడుకునే వాళ్ళ సంఖ్యను తీసుకురావచ్చు, 50,000 అమ్మే వాళ్ళ సంఖ్యను తీసుకురావచ్చు, లేదా 50,000తో రిక్రూట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్యను కూడా తీసుకురావచ్చు. మరి ఈరోజు చూస్తే 10 లక్షలు ఇక్కడ ఆర్గనైజేషన్ 1లో వచ్చింది, ఆర్గనైజేషన్ 2లో కూడా 12 లక్షల వ్యాపారం రావడం జరిగింది. మరి సమంగా చూస్తే ఏంటంటే 10 లక్షలు అనేది లీస్ట్ గా ఉంది కాబట్టి ఈ 10 లక్షలు సమంగా మ్యాచ్ చేసుకొని 10 లక్షల మీద 12% అంటే 1,20,000 యూ అనే ప్లేస్ లో ఉన్న వ్యక్తికి ఆ వారం మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి మిగతా 2 లక్షలు ఏదైతే అదనంగా ఉందో అది క్యారీ ఫార్వర్డ్ గా లైఫ్ టైం మన కంపెనీ మనకు చేస్తుంది. మరి ఇట్లాంటిది ఏ కంపెనీ చేయట్లేదు, మనకు అదనంగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది మరి మరొక వారం మనం మ్యాచ్ చేసుకొని ఆ ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి ఇదే విధంగా చూస్తే ఏంటంటే మరి 4వ వారం చూస్తే 20 లక్షల వ్యాపారం అయింది ఆర్గనైజేషన్ 1లో, ఆర్గనైజేషన్ 2లో కూడా 20 లక్షల వ్యాపారం అయింది. మరి 20 లక్షలు సమంగా అయిపోయింది కాబట్టి మన కంపెనీ 12% అంటే 2,40,000 మనకి ఇవ్వాలి, యూ అనే ప్లేస్ లో వ్యక్తికి ఇవ్వాలి. కానీ ఇవ్వదు, ఎందుకంటే ఈ రోజు చూస్తే ఇంత వ్యాపారాన్ని మనం ఒకరమే తీసుకురాలి, మనం సర్వీస్ సపోర్ట్ చేశాం కానీ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి పనిచేశాడు కాబట్టి ప్రతి వ్యక్తి ఎంత బిజినెస్ తీసుకొస్తే అంత ఇన్కమ్ అతనికి ఇచ్చుకుంటూ మనం సర్వీస్ మనం సపోర్ట్ ఇచ్చాం కాబట్టి మనకు 2,10,000 వారానికి అంతకు మించకుండా మన కంపెనీ సీలింగ్ అని క్యాపింగ్ అని పెట్టేసింది. ఎందుకంటే అంత ఇన్కమ్ మనకే ఇస్తే పైన వాళ్ళ మనం కూర్చొని తినే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మన సర్వీస్ ఇచ్చినందుకు, సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళని కాపాడుకోవడానికి మన కంపెనీ సీలింగ్ వారానికి 2,10,000 మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎంతమంది టర్న్ ఓవర్ చేసినా ₹1,00,000 బిజినెస్ మ్యాచ్ చేసే వాళ్ళకి 12,000 ఇస్తూ, 2 లక్షల బిజినెస్ మ్యాచ్ చేస్తూ 24,000 ఇస్తూ, 5 లక్షల బిజినెస్ మ్యాచ్ చేసే వాళ్ళకి 60,000 ఇస్తూ, 10 లక్షలు మ్యాచ్ చేసిన వాళ్ళకి 1,20,000 ఇస్తూ అదనంగా మనకి 2,10,000 మన కంపెనీ వారానికి ఇస్తుంది. ఇట్లాంటి వారాలు నెలకి 4 వస్తాయి కాబట్టి మరి ₹8,40,000 ఈ సేల్స్ టర్న్ ఓవర్ బోనస్ వీక్లీ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. మరి ఈ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా తీసుకునే వ్యక్తులు ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తిగా నేను ఉండడం జరిగింది, రెండో వ్యక్తిగా శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఉండడం జరిగింది అనమాట. 3, 4, 5, 6, 7వ వ్యక్తి కూడా పైప్ లైన్ లో ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 10-15 వారాల్లో ఒక 2-3 సీలింగ్ తీసుకునే అవకాశం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. మరి ఒకసారి తీసుకుంటే ఖచ్చితంగా కంటిన్యూషన్ చేసుకుంటూ ముందుకెళ్లే అవకాశం కూడా మన కంపెనీ కల్పిస్తుంది. ఎందుకంటే వాడుకునే వాళ్ళ సంఖ్య కంపెనీకి మనం పరిచయం చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఒక వస్తువు వాడినాం అంటే ఖచ్చితంగా బయట కొంటే ఖర్చు అవుతుంది, ఇక్కడ కొంటే పెట్టుబడి అవుతుంది, అక్కడ కొంటే నాది కాదు వ్యాపారం, ఇక్కడ కొంటే నాది అనే వ్యాపారం అనేది సంతృప్తిని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇదే విధంగా చూస్తే ఏంటంటే స్మార్ట్ వర్క్ చూస్తే ఏంటంటే మనం స్మార్ట్ గా వర్క్ చేస్తే కూడా ₹2,10,000 నెలకి సంపాదించుకునే అవకాశం ఉంది. చూద్దామండి, సింపుల్ గా వారానికి కానీ నెలకి కానీ మనం చేసే క్యాలిక్యులేషన్, మనం పెట్టే ఎఫర్ట్, మనం పడే కష్టాన్ని బట్టి ఆదాయం వస్తుంది. మరి యూ అనే ప్లేస్ లో మీరు ఉన్నారు, మరి ఆర్గనైజేషన్ 1లో ఆర్గనైజేషన్ 2లో మనం పీపుల్ రిక్రూట్ చేసుకుంటూ టర్న్ ఓవర్ చేసుకుంటూ వెళ్తే 12% మనకు వస్తుందనే విషయం తెలుసు. మరి చూడండి ఇక్కడ మరి ఆర్గనైజేషన్ 1లో ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి ఆర్గనైజేషన్ 1లో 5 లక్షల సేల్స్ ఇవ్వడం జరిగింది, బీవీ ఇవ్వడం జరిగింది. అది ₹10,000తో 50 సేల్స్ ఇచ్చారు. 50 మెంబర్స్ ని ₹10,000 కొనుగోలు చేసే డిస్ట్రిబ్యూటర్ ని కంపెనీకి పరిచయం చేసింది. మరి ఇక్కడ అదే విధంగా ఆర్గనైజేషన్ 2 కూడా 50 సేల్స్ రావడం జరిగింది, 5 లక్షల బీబీని కొనుగోలు చేసే కస్టమర్స్ రావడం జరిగింది ₹10,000తో. మరి చూస్తే ఏంటంటే ఏ అనే వ్యక్తికి 5 లక్షల బీబీ మ్యాచ్ అయింది కాబట్టి ₹60,000 వస్తుంది. అదే విధంగా బి అనే వ్యక్తి కూడా 5 లక్షల బీబీ మ్యాచ్ చేసుకున్నారు కాబట్టి ₹60,000 ఇన్కమ్ వస్తుంది. మరి చూస్తే యు అనే ప్లేస్ లో ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా ఎంత వస్తుంది అంటే 10 లక్షల బీవీ మ్యాచ్ అయింది కాబట్టి ₹1,20,000 వస్తుంది. కానీ చూడండి ఇక్కడ మనము మొదటిగా స్టార్ట్ అయ్యేటప్పుడే మనది వ్యాపారం అనుకున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం రిక్రూట్ చేసుకుంటే చేసే పని ఒకటే కానీ అదనంగా ఆదాయం వస్తుంది. మరి యు అనే ప్లేస్ లో నేనేం చేశానంటే మా వైఫ్ ని రిక్రూట్ చేసుకున్నాను, అదేవిధంగా మా మా పెద్దమ్మాయిని కూడా నేను రిక్రూట్ చేసుకున్నాను. చేసేది నేనే కానీ వారికి కూడా ఇన్కమ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ ఒకటే వ్యాపారము, ఒకటే పని అదనంగా 3 రకాల ఇన్కమ్ తీసుకునే అవకాశం కూడా స్మార్ట్ వేలో మన కంపెనీ మనకు కల్పిస్తుంది. మరి ₹1,20,000 నాకు వస్తుంది, అదేవిధంగా 60,000 మా మిసెస్ కి వస్తుంది, 60,000 మా పెద్ద పాపకు వస్తుంది. అంటే నా ఇంటికి ₹2,10,000 నేను తీసుకోవడం జరుగుతుంది. మరి యూ విల్ ఎర్న్ ₹2,40,000 మోస్ట్ ఇక్కడ మనం ఖచ్చితంగా సంపాదించుకునే అవకాశం మన కంపెనీ ఇస్తుంది. మరి దాంట్లో చూస్తే 10 రకాల ఇన్కమ్ లో 3, 4 ఇన్కమ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బోనస్ అండ్ స్టార్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. మరి ఇందులో మనం పని చేసుకుంటూ వెళ్తే అండి ఫలితం కంపెనీ ఇస్తుంటది. ఖచ్చితంగా కంపెనీ ఏం చెప్తుంది, వస్తువులు ఎవ్రీ మంత్ మీకు అవసరం ఉన్న వస్తువులు కొనుగోలు చేయండి, అవసరం ఉన్న వస్తువులు ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి అందజేయండి, అదేవిధంగా వ్యాపార అవసరం ఎవరైతే ఉందో వాళ్ళకి అన్ని రకాల సమస్యల్ని
అధిగమించేటట్టు వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వండి, వాళ్ళ ప్రొడక్ట్ సంబంధించిన జ్ఞానాన్ని అందజేయండి, వ్యాపారాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలన్న విషయాలు తెలియజేయడం వల్ల పర్ఫార్మెన్స్ మనం చేయడం వల్ల పర్ఫార్మెన్స్ బోనస్ కానీ స్టార్ పర్ఫార్మెన్స్ బోనస్ కానీ మనం మంత్లీ తీసుకోవచ్చు. అంటే చూడండి, వీక్లీ ఇన్కమ్స్ ఇవ్వగా అదనంగా మనకి మంత్లీ బోనస్ కూడా పర్ఫార్మ్ చేసినందుకు మన కంపెనీ ఇస్తుంది. ఒక పనికి ఎన్ని రకాల ఆదాయాలు ఇస్తుందో మీరు ఒకసారి గమనించండి. మరి చూస్తే ఏంటంటే ఐదో రకంగా ఇన్కమ్ చూస్తే అంటే మనకి ఒక 9 రకాల ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ర్యాంక్ లో మనకి అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. మరి మంత్లీ బోనస్ ఇది మంత్లీ ఇస్తుంది. మరి ఒక 10 లక్షల వ్యాపారం ఇచ్చిన తర్వాత మనం ఒక 2% అదనపు స్లాబ్ లోకి వెళ్తాము. అదే విధంగా ఒక 20 లక్షల వ్యాపారం 20 లక్షల పైబడి ఇచ్చిన తర్వాత 3% స్లాబ్ లోకి వెళ్తాం. ఒక 80 లక్షల పైబడి వెళ్ళిన తర్వాత 3.75% అదనపు స్లాబ్ మంత్లీ బోనస్ లో మనం వెళ్తాం. చూడండి, ఈ రోజు మార్కెట్ లో పెద్ద పెట్టుబడి పెట్టి 2%కే మనం పనిచేస్తున్నాం. ఎంతో పెట్టుబడి పెట్టి, ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేకుండా మాట అవసరాన్ని పెట్టుబడి పెట్టి, పరిచయాన్ని పెట్టుబడిగా పెట్టి 2% అనేది మనం తీసుకోవచ్చు. 20 లక్షల వ్యాపారం చేస్తే 2% అంటే మనకు ఖచ్చితంగా 40,000 రూపాయలు మనం సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక 1,00,00,000 వ్యాపారం చేస్తే 2% అంటే ఖచ్చితంగా 2 lakhs ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. మరి పెట్టుబడి లేదు, అవుట్లెట్ లేదు, మరి ఎంప్లాయీస్ లేరు, పనిని నమ్మి పని చేస్తే, అవసరాన్ని కొనుగోలు చేస్తే, వస్తువులు కొనుగోలు చేస్తే, కొనుగోలు చేసే వ్యక్తిని పరిచయం చేస్తే ఈ పర్సంటేజ్ అని మనం తీసుకోవచ్చు అనమాట. మరి అట్లా లాస్ట్ చివరికి వరకు 7% వరకు మనం అందరం తీసుకోవచ్చు పని చేసుకుంటూ వెళ్తే. మరి అదేవిధంగా ఆరో రకం ఇన్కమ్ చూస్తుంది లాయల్టీ బోనస్ అండి. అంటే స్థిరంగా కొంతమంది ఫుల్ టైమ్ గా పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక స్థిరమైన ఇన్కమ్ కావాలి అని చెప్పేసి కంపెనీ ఏం చేస్తుందంటే డిటీసీ అండ్ ఎబో ర్యాంక్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లాయల్టీ బోనస్, లాయల్ గా ఉన్నారు కాబట్టి లాయల్టీ బోనస్ అనేది ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా ఎవ్రీ మంత్ మన కంపెనీ మనకు అందజేస్తుంది. ఇది కూడా ఒక బోనస్ మనకి ఎవ్రీ మంత్ మనం తీసుకోవచ్చు. మరి ఏడో రకం ఇన్కమ్ చూస్తే ఏంటంటే ఎన్టీసీ బోనస్ అండి. ఎన్టీసీ బోనస్ కూడా మంత్లీ పేఅవుట్. ఇన్ని రకాల బోనస్లు ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటూ మళ్ళీ అదనంగా ఎన్టీసీ అయిన తర్వాత కూడా ఎవరైతే ఎన్టీసీ అవుతారో మినిమం కండిషన్ క్రైటీరియా బిజినెస్ మనం అందజేస్తే కంపెనీ అదనంగా మనకు ఒక బోనస్ ఇస్తుంది అనమాట. ఆ బోనస్ కూడా మనం తీసుకునే అవకాశం ఏడో ఇన్కమ్ లో మనకు ఉంది. మరి ఇదే విధంగా చూస్తే ఎనిమిదో ఇన్కమ్ ఏంటంటే ఓవర్ రైడింగ్ బోనస్ అనమాట. మరి మనం పని చేసుకుంటూ వెళ్తే మన సిమిలర్ గా అంటే మన ర్యాంక్ ఎవరైనా తీసుకున్నా కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి అంటే మనం పక్కన పెట్టేస్తే వాళ్ళ మీద ఎటువంటి ఆదాయం మన కంపెనీ ఇవ్వదు అనమాట. కానీ మన కంపెనీ ఏం చేస్తుంది, ఆ కంపెనీ ఇవ్వదు. మన కంపెనీ ఏం చేస్తుంది అంటే సిమిలర్ గా మన ర్యాంకు ఎవరైతే ఉన్న వాళ్ళు మన టీంలో ఉంటే వాళ్ళు కాకుండా అదనంగా ఎవరైతే ఇంకో టీం ఉందో ఆ టీం మీద మనకు ఫుల్ టోటల్ గా మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉందో అవి ఇస్తూ ఈ ఈ ఎవరైతే మన సిమిలర్ ర్యాంక్ లో ఉన్నారో వారి మీద కూడా 10% ఓవర్ రైడింగ్ బోనస్ కూడా మనకి వరకు వచ్చే ఇన్కమ్ లో 10% మొదటి జనరేషన్, రెండో జనరేషన్, మూడో జనరేషన్ వరకు కూడా మన కంపెనీ ఇస్తుంది. ఆ, ఇట్లాంటి ఇన్కమ్ ఇచ్చే ఎంటైర్ ఎంఎన్సీ కానీ ఇండియన్ కంపెనీ ఎక్కడ లేదు. సిమిలర్ గా సేమ్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఉంటే కంపెనీలో మనం తీసి పక్కన పెట్టేస్తుంది. కానీ మన కంపెనీ మనం పక్కన పెట్టకుండా తనకు కొంత సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి తన మీద కూడా ఆదాయాన్ని మనకు కల్పిస్తుంది అనమాట. మరి ఈ రోజు చూస్తే డైమండ్ రాయల్టీ ఉందండి. ఒక 20 కోట్ల వ్యాపారాన్ని మన కంపెనీకి అందజేస్తే ఏంటంటే 0.5% వాటా అనేది కంపెనీ మనకి ఇస్తుంది అనమాట. అట్లాంటి బెనిఫిట్స్ కూడా మన కంపెనీ, అంటే ఏ కంపెనీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ పని చేసుకుంటూ వెళ్తే జీతం మాత్రమే ఇస్తుంది. మరి ఈ రోజు మన కంపెనీ ఏం చేస్తాం, జీవితం కాదు జీవితాన్ని మార్చే విధంగా లాభాల్లో వాటా కూడా మన కంపెనీ మనకు అందజేస్తుంది అనమాట. మరి అదే విధంగా చూస్తే ఏంటంటే 10వ రకమైన ఇన్కమ్ అనమాట. చూస్తే అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్స్ అండి. థౌసండ్స్ ఆఫ్ అవార్డ్స్, రివార్డ్స్ ఉన్నాయి, ఫారెన్ టూర్స్ ఉన్నాయి మనకి. అదేవిధంగా 6,000+ ఫారెన్ టూర్ అచీవర్స్ ఉన్నారు. సెవరల్ డొమెస్టిక్ టూర్స్, ఇండియన్ లోకల్ టూర్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. థౌసండ్స్ ఆఫ్ కార్ అచీవర్స్ అండి, ఇంక్లూడింగ్ మంచి మంచి లగ్జరీస్ కార్స్ కూడా మన కంపెనీ మనకు అందజేస్తుంది. మరి మంచి టూర్స్, కార్స్, మంచి ఇల్లులు కూడా మనము అవార్డ్స్ రూపంలో, రివార్డ్స్ రూపంలో రికగ్నైజ్ చేసుకొని తీసుకునే అవకాశం కూడా మనకి 10వ బెనిఫిట్ లో మన కంపెనీ అందజేస్తుంది. అది కాకుండా అదనంగా స్టార్ అట్రాక్షన్ థింగ్ అనమాట ఇది. స్టార్ అట్రాక్షన్ అంటే ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, 10 రకాల ఇన్కమ్లు కాకుండా మనకి ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి టీసీ అయిన మొదటి ర్యాంక్ తీసుకున్న వాళ్ళకి 3 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తుంది మనకి. మరి ఎవరైతే ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది, ఒక బాండ్ కూడా పంపిస్తుంది. ఎవ్రీ ర్యాంక్ మారిన కొద్ది రెన్యువల్ చేసుకుంటూ మనకి ఎవ్రీ ఇయర్ కంపెనీ రెన్యువల్ చేస్తుంది. అనుకోకుండా మనకి ఏమైనా అయినా కానీ మన ఎంటైర్ బిజినెస్ మన నామినీ మన మిసెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ మనం పేరు మీద ఏదైతే బాండ్ ఉందో దానికి సంబంధించిన ఇన్కమ్ క్లెయిమ్ చేసి మన మిసెస్ కి లేదా మన పిల్లలకి కానీ మన కంపెనీ అందజేస్తుంది. ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా చనిపోతే తన భార్యకి ఉద్యోగం ఇవ్వట్లేదండి. ప్రైవేట్ ఉద్యోగి చనిపోతే తన భార్యకి కానీ పిల్లలకి కానీ ఇవ్వట్లేదు. కానీ మన కంపెనీ ఏదైతే బిజినెస్ ని మనం బిల్డ్ చేస్తామో ఆ బిజినెస్ ని మన ఎంటైర్ గా సేమ్ గా తన భార్య కానీ తన పిల్లలు కానీ ట్రాన్స్ఫర్ చేసి ఆ ఇన్కమ్ ని తీసుకునే అవకాశం మన ఇండస్ట్రీలో మన కంపెనీ కల్పిస్తుంది మనందరికీ.
మరి మేక్ యువర్ ఓన్ ఫ్యూచర్ అండి. ఇక్కడ చూడండి, అవకాశం అయితే మేము ఇవ్వగలుగుతాం, అవకాశం గురించి మీకు తెలియజేయగలుగుతాం, కానీ దాన్ని తీసుకొని మీరు ముందుకు వెళ్ళగలగాలి అనేది మీ మీద నిర్ణయం ఆధారపడి ఉంటుంది. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉందంటే గొప్ప వ్యక్తి వివేకానంద్ గారు అన్నారు. మరి అవకాశాలు అందరికీ డోర్ నాక్ చేస్తాయి, ఎవరైతే డోర్ తీస్తారో వెల్కమ్ చెప్తారో వారే గొప్ప వాళ్ళు అవుతారు. మరి మిగతా వాళ్ళు గొప్పవారు కావట్లేదంటే కాలాన్ని వృధా చేస్తున్నారు, ఇంకా వస్తుందని ఓపికతో వెయిట్ చేస్తున్నారు. ఇక వెయిట్ చేయకండి, ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం ఇది. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం నేను తీసుకొని ఈ రోజు 100-200 మందికి ఈ అవకాశాన్ని కల్పించి ఫుల్ టైమ్ గా వారి ఇంట్లో వెళ్తురు నేను చూడడం జరిగింది. మరి మంచి ఆర్థిక స్వేచ్ఛని తీసుకుంటూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆరోగ్యాన్ని నేను తీసుకుంటూ ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది. మేమందరం ఆనందంగా ఉండడానికి ఈ అవకాశం గొప్ప వరంగా మాకు మారింది. కాబట్టి అదే అవకాశం మీ అందరికీ ఉంది. ఈ రోజు మీకు కొత్తగా విన్న వాళ్ళకి అందరికీ కూడా కొంత అర్థం కాకపోవచ్చు, కొంత తెలిసి ఉండొచ్చు, కొంత తెలియకపో ఉండొచ్చు, ఇండస్ట్రీ మీద అపోహ ఉండొచ్చు. అన్ని మీరు పక్కన పెట్టి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో వారి దగ్గర కూర్చోండి. ఒక అరగంట లేదా ఒక గంట సమయాన్ని కేటాయించుకుంటే ఖచ్చితంగా క్లారిటీగా సంపూర్ణ విషయాన్ని మీకు అందజేస్తారు. తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. మరి ఈ వ్యాపారాన్ని మేము తీసుకొని పనిచేయడం వల్ల పోయేది ఏమైనా ఉందా, డబ్బులు ఎవరికైనా ఇస్తున్నామా, మరి ఎవరైనా మోసం మనం చేసే అవకాశం ఉందా అన్నది కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే అవకాశం మనకి ఇండస్ట్రీ, ఈ కంపెనీ కల్పిస్తుంది. మరి ఎటువంటి మనం డబ్బు ఎక్కడ ఎవరికి ఇవ్వట్లేదు, ఎవరికి ఇన్వెస్ట్ చేయట్లేదు. వస్తువు కొనుగోలు చేస్తున్నాం, వస్తువు మీద ప్రమోట్ చేయడం వల్ల కంపెనీకి టర్న్ ఓవర్ అవడం వల్ల ఆదాయాన్ని సమంగా పంచి మనందరికి ఇస్తుంది. మరి అది జరిగేదే ట్రెడిషనల్ మార్కెట్ పద్ధతిలో, హోల్సేల్ నుంచి అడ్వర్టైజ్ నుంచి ఎండ్ కస్టమర్ దాకా అందరికీ కమిషన్స్, ఇన్సెంటివ్స్ పంచడం జరుగుతుంది మాత్రమే మనకి వ్యాపారం అవుతుంది. అదే విధంగా ఈ కామర్స్ లో కూడా అదే విధంగా జరుగుతుంది. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కన్స్యూమర్ ఎంపవర్మెంట్ అంటారు దీన్ని. మరి కస్టమర్ కి పట్టాభిషేకం ఇచ్చిన ఏకైక ఇండస్ట్రీగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గుర్తింపు రావడం జరిగింది. మరి ఆ ఇండస్ట్రీలో మనం ఉన్నాము. అది మనం పని చేస్తే ఖచ్చితంగా అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. మరి దీనికి నిర్ణయం మీరే తీసుకోవాలి. మరి మాతో పాటు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మీరు ఒక 1 ఇయర్, ఒక 9 నెలల కాలం, ఒక 9 నెలలు, 9 నెలలు అంటే ఒక బేబీ పుట్టి బయటికి రావాలంటే 9 నెలల కాలం పడుతుంది. ఒక బేబీ జన్మ అంటే తల్లి తల్లి గర్భంలో ఏదైతే జన్మం పోసుకుంటుందో, అంటే జన్మించడానికి సిద్ధంగా ఉంటారో వారు మొదటి రోజు నుంచి 9 నెలల కాలంలో బయటకు వస్తారు. 9 నెలల కాలం పడుతుంది. మొదటి నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల చూసుకుంటే 9 నెలల తర్వాత బేబీ బయటకు వస్తుంది. అందుకే 9వ నెల అంటారు. 18వ రోజు మాత్రమే గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. 18వ రోజు అన్ని అవయవాలు తయారు కాకపోయినా కానీ గుండె మాత్రం మొదటిగా తయారైపోయి 18వ రోజు మాత్రమే గుండె కొట్టడం స్టార్ట్ అవుతుంది. మరి 9 నెలల కాలం మన మనిషి జన్మించడానికి కారణమైతే అదే 9 నెలల కాలం ఇందులో మీరు సమయాన్ని కేటాయిస్తే చూడండి, ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నప్పటికీ, ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ, చేసినప్పటికీ మన జీవితంలో గొప్ప మార్పు రాలేదని తెలిసినప్పటికీ అవకాశం కోసం వేచి చూసే వాళ్ళకి ఇది ఒక వరంలాగా మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, మరి అన్ని పోయినాయి కదా, ఇంకొక 9 నెలల కాలం, ఒక బేబీ బయటికి రావడానికి 9 నెలల కాలం ఎట్లా పడుతుందో, ఇందులోకి వెళ్ళి ఒక సక్సెస్ఫుల్ లీడర్ బయటికి రావడానికి, ఒక దేశం మెచ్చే నాయకుడు బయటికి రావడానికి, ఒక గొప్ప ఆర్థిక స్వేచ్ఛ తీసుకునే వ్యక్తి బయటికి రావడానికి 9 నెలల కాలం పడుతుంది. మరి చూడండి, 9 నెలలు అంటే మొదటి 3 నెలలు అంటే 90 రోజులు అండి. 90 రోజులు మనం చేయాల్సింది అంటే లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలండి. మనం ప్రతి విషయాన్ని గమనించాలి. ప్రతి విషయాన్ని మనం తెలుసుకొని గమనించి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మొదటి 3 నెలలు మనం చేయాల్సిన పని అండి. కొనుగోలు చేయడం, వాడుకోవడం, వాడుకున్న వస్తువును మళ్ళీ తిరిగి కొనుగోలు చేయడం, మళ్ళీ వాడుకోవడం. ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడ ఏం చెప్పినా, ఇండస్ట్రీ కానీ, కంపెనీ కానీ, ప్రొడక్ట్ కానీ, సైంటిస్టులు కానీ, ఏది కానీ ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈజ్ ఆఫ్ లెర్నింగ్ అంటే ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి మేము మీకు అన్ని రకాల ప్రోగ్రామ్స్ మేము డిజైన్ చేసాం. మొదటి 3 నెలలు మీరు కేటాయించుకోవాలి. తర్వాత 3 నెలలు అంటే రెండో 3 నెలలు, రెండో 90 రోజులు మీరేం చేయాలి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అనమాట. ఏదైతే ఉందో మీరు నేర్చుకుంది ఆచరణలో పెట్టుకోవడానికి మార్కెట్లకు వెళ్ళాలి. కస్టమర్కి ప్రొడక్ట్ గురించి చెప్పాలి, ప్రొడక్ట్ని ఇవ్వాలి. అదేవిధంగా కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆ కస్టమర్ని డిస్ట్రిబ్యూటర్గా మార్చడానికి ప్రయత్నం చేయాలి. మరి దానికి సంబంధించిన మన వ్యక్తులు, మన సమాజంలో చాలా మంది మన పరిచయాలు ఉంటారు. కాబట్టి కస్టమర్లు ఎవరు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు, ఎంటర్ప్రినర్ ఎవరు మారుతారనే విషయాన్ని తెలుసుకొని వారికి స్వతహాగా మనం వెళ్ళి ప్రొడక్ట్ గురించి చెప్పి, కంపెనీ గురించి చెప్పి, ఇండస్ట్రీ గురించి చెప్పి వారిని డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత మనం తర్వాత 3 నెలలు మనం తీసుకోవాలి. అది మొదటి 3 నెలలు మనం ఏదైతే గమనించామో ఆచరణలో పెట్టడానికి మొదటి 3 నెలల తర్వాత రెండో 3 నెలలు అంటే రెండో 90 రోజుల సమయాన్ని మనం కేటాయించుకుంటే కొంచెం ఆదాయం వస్తుంది, కానీ ఆదాయం ఖర్చుగా మిగిలిపోతుంది మనకి. అదేవిధంగా మనం తర్వాత 3వ నెలలు అంటే తర్వాత 3 నెలలు, మొత్తం 9 నెలలలో మొదటి 3 నెలలు, రెండో 3 నెలలు, మూడో 3 నెలలు అంటే మూడో 90 రోజులు.
సమయాన్ని ఖచ్చితంగా మార్కెట్లోకి వెళ్ళి మనం పని చేస్తే అదనంగా ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. ఈజ్ ఆఫ్ ఎర్నింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ తర్వాత ఈజ్ ఆఫ్ ఎర్నింగ్. మనం చేసే పనిని పద్దాక అదే పని చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మన కస్టమర్ డిస్ట్రిబ్యూటర్లు అవుతారు, డిస్ట్రిబ్యూటర్ ఎంటర్ప్రెన్యూర్లు అవుతారు, ఎంటర్ప్రెన్యూర్ కాస్త అధిక స్వేచ్ఛ తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఎర్నింగ్ అనేది గొప్పగా ఉంటుంది. మరి 2,000 రూపాయలు స్టార్ట్ అయిన మనము ఖచ్చితంగా వారానికి 2,10,000 తీసుకుంటూ నెలకి 10 లక్షల నుంచి ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం 9 నెలల కాలం మనకి పడుతుంది. 9 నెలలు మనస్ఫూర్తిగా మనసు పెట్టి మనం పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేస్తే ఖచ్చితంగా తిరుగులేని మార్పు మన జీవితంలో మనకు దొరుకుతుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, యు ఆర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఎంటర్ప్రినర్. వ్యాపారవేత్తగా తయారు కావడానికి, మీ ఇంటిని వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడానికి ఒక్క అడుగు మాత్రమే ప్రయాణం. ఈ ఒక్క అడుగు మీరు ధైర్యంగా వేస్తే 1000 అడుగుల ప్రయాణం వైపు మిమ్మల్ని తీసుకెళ్తాం. కమ్ లెట్ అస్ సక్సీడ్ టుగెదర్ అండి. ఇక్కడ ఒంటరి ప్రయాణం కాదు, సమిష్టి ప్రయాణం. మనం అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజు కూడా నేను నాకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నా, నాకు కావాల్సిన వ్యక్తులు నాకు ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నా. కస్టమర్ గా చాలా మంది ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ గా చాలా మంది ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు వ్యాపారానికి పరిచయం చేస్తున్నారు, కస్టమర్లను పరిచయం చేస్తారు. ఈ రోజు నేను కంపెనీకి టర్న్ ఓవర్ ఇస్తున్నాను, ఆ టర్న్ ఓవర్ రూపంలో నాకు ఇన్కమ్ వస్తుంది. మరి 24 గంటల సమయాన్ని ఈ వ్యాపారం మీద నేను పెట్టుబడి పెడుతున్నా అంటే అదనంగా ఆదాయం నాకు ఇస్తుంది. అదనంగా ఆదాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రెండు సమంగా నాకు ఇవ్వడం వల్ల ఆనందంగా నేను నా కుటుంబాన్ని ఉంచుతున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా ఆనందాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి అదే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని మీకు కల్పించే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. మరి మీరు కూడా మాతో పాటు చేతులు కలపడం వల్ల ఖచ్చితంగా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించడం వల్ల మీ జీవితంలో మార్పు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. మరి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి, మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి మా మాటలు వినడానికి ఇంతసేపు ఓపిక విన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, నూతనంగా కొత్తగా వచ్చిన వ్యక్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అదేవిధంగా మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, టీసీ కానీ, ఏటీసీ కానీ, డిటీసీ కానీ, అదేవిధంగా జెడ్టీసీ కానీ, ఎస్టీసీ కానీ, ఆర్టీసీ కానీ, ఎన్టీసీ కానీ, అదేవిధంగా సిటీసీ కానీ, ఐటీసీ కానీ, ఎవరైతే ఈ వ్యాపార అవకాశాన్ని తెలుసుకోవడానికి వారికి సంబంధించిన వ్యక్తులు పరిచయం చేశారో వారికి స్పెషల్ గా ధన్యవాదాలు. ఈ సంబంధించిన ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క కామన్ పర్సన్ కి ధన్యవాదాలు. అదేవిధంగా మా టీం మెంబర్స్ కి, మా ఎఫ్ఐ ఫ్యామిలీకి, ఎంఐ ఫ్యామిలీకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ అండి. కొత్తగా వచ్చిన వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి కొంత అవకాశం తీసుకోండి, కానీ మంచి చెడులు కూడా తెలుసుకోండి. పోయేదేం లేదండి, అపోహలను పక్కన పెట్టండి. ఇది ఇండస్ట్రీ అన్ని రకాలుగా కాదు, మనీ సర్క్యులేషన్ అయితే కాదండి, ప్రొడక్ట్ సర్క్యులేషన్. ఏదైతే ప్రొడక్ట్ మార్కెట్లోకి వెళ్తే టర్న్ ఓవర్ రూపంలో కంపెనీకి వెళ్తుంది, ఇన్సెంటివ్స్ రూపంలో మాత్రం మనకు వస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా మన గవర్నమెంట్ కి, దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనకు ముందుకు వచ్చిందండి. మరి ఇండస్ట్రీలో మనం పని చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఆదాయం మనకు వస్తుంది. ఆదాయము రూపంలో వచ్చే ఆదాయంలో ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ రోజు నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదని గవర్నమెంట్ నిందించే అవకాశం లేదన్న వ్యక్తికి అవకాశాన్ని ఇస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఉపయోగపడుతున్నాం. కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద జీఎస్టీ కడుతున్నాం. కాబట్టి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం ట్యాక్స్ ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడే పౌరుడుగా మిగలాలి అంటే ఒక డైరెక్ట్ సెల్లర్ గా మన జీవితాన్ని మళ్ళా స్టార్ట్ చేయాలి. అదనంగా ఆదాయం సంపాదించుకొని సంపూర్ణంగా ఆర్థిక స్వేచ్ఛ తీసుకొని కలలు, కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఫార్చ్యూన్ ఇన్నోవేటర్స్ తరఫున మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.